డియర్ ఫ్రెండ్స్, ఈ రాబోతున్న 17th అంటే సోమవారం ఇది నేషనల్ హాలిడే. సో ఈ సందర్భంగా నేను చెన్నై వస్తున్నాను. ఎవరైనా మిత్రులు నన్ను కలవాలని అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి లొకేషన్ ఎక్కడ అని కూడా మీకు వివరంగా చెప్తారు. సో అక్కడ కలిసి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, చైనా విషయంగా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం. ఎందుకంటే మళ్ళీ గ్లోబల్ టైమ్స్లో ఒక విచిత్రమైన ఆర్టికల్, అంటే చైనా వాడి ఏడుపు ఎలా ఉంది అంటే వాడు భారత్ని ఎలా చూస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఈసారి ఏమిటంటే జైశంకర్ గారిని టార్గెట్ చేస్తూ ఒక చాలా పెద్ద ఆర్టికల్. మళ్ళీ ఈయన భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్గా ఎన్నిక అయ్యేరా? సో వేరే ఎవరైనా వస్తారని ఎదురు చూసాము, మళ్ళీ ఈయనే వచ్చాడు. ఈయన రావడము మాకు ఏ విధంగా కూడా ఎంకరేజింగ్గా లేదు. అంటే మీకు అంబాసిడర్ టు చైనా అని చెప్పి చూశారనుకోండి, ద లాంగెస్ట్ రాయబారి ఎవరు అంటే జైశంకర్. ఈయన అనర్కళంగా చైనీస్ భాష మాట్లాడగలడు. దగ్గర 4 ఏళ్ల పాటు 2009 నుంచి 2013 వరకు కూడా ఈయన చైనాకు అంబాసిడర్గా ఉన్నారు. కాబట్టి చైనాలో ఏం జరిగినా కూడా అసలు వాళ్ళ యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళు ప్రవర్తించే తీరు, ఇవన్నీ క్షుణ్ణంగా మనకు రిపోర్ట్ ఇవ్వగలిగే ఒక ఎక్స్పర్ట్. సో ఇప్పుడు ఈయన మళ్ళీ కూడా భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్గా మీకు ఎంచుకోబడము ఇది ఎంకరేజింగ్గా లేదు, నెగటివ్గా ఉంది అని చెప్పి మీకు గ్లోబల్ టైమ్స్ అంటేనే చైనా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అదే పద్ధతిలోనే గ్లోబల్ టైమ్స్లో ఆర్టికల్స్ విడుదలవుతూ ఉంటాయి. సో ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే యూపీఏ గవర్నమెంట్ వస్తే ఎంత బాగుండేది. సో ఇది యాంటీ ఇండియా గవర్నమెంట్ లాగా మాకు అనిపిస్తుంది. అంటే ఇండియా అనబడే గ్రూప్ వాళ్ళ ప్రభుత్వము వస్తే ఎంత బాగుంటుంది. సో 2004లో మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు మేము సృష్టించాం. చైనా బజార్ అంటే ఇండియా ఈజ్ చైనా బజార్ అని చెప్పి ఆ రోజుల్లో మా దేశములో తయారయ్యే, అంటే ఒక దీపావళి పండుగ అన్నారనుకోండి, ఆ దీపాలు చుట్టూరుతో ఉండే డెకరేషన్, లైట్లు, అలాగే సోపు డబ్బాలు, మీకు టూత్ బ్రష్లు, ఇలాగా అంటే ఎంత చీప్గా మన భారత్లో తయారైనా కూడా వాటిని ఆపి చైనాకు ఒక రెడ్ కార్పెట్ వేసి మీరు ఎంతెంత అద్భుతాలు సృష్టించగలిగారు, మాకు ఎంత గొప్ప అవకాశాలను ఇప్పించారు. ఒక్క ఫోనో ల్యాప్టాపో కాదు కదండి, ఎటు చూసినా కూడా చైనా బజార్ అనేది కనిపించేది. భారత్ అంతా కూడా కళకళలాడుతూ ఉండేది. ఇవాళ పరిస్థితి చూడండి, చైనా బజార్ అనబడే పేరే కనిపించడం లేదు. ఇది ఎంత ఒక బ్యాడ్ ఫీలింగ్. సో మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్ప ప్రధానమంత్రి అంటే ఏ రోజు మమ్మల్ని ఆపలేదు. మా ఇష్టానుసారం మేము భారత్లోకి వచ్చి వ్యాపారం చేసుకున్నాం. సో మాకు ఎక్కడా కూడా ఇండియాతో ఒక శత్రుత్వం లేదు, ఒక ఎనిమిటీ లేదు అని చెప్పి రాస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ ఏడుపు ఏమిటి అంటే మోదీ గారో బీజేపీ ప్రభుత్వం కాదండి, జైశంకర్ గారు. అంటే ఈ ప్రపంచానికి చైనా ఎంత పెద్ద శత్రువు అని చెప్పి డైరెక్ట్గా పాయింట్ బై పాయింట్ వివరించి చెప్పిన ఒక్కొక్క దేశానికి వెళతాడినా చైనాతో మాకు సత్సంబంధాలు లేవు, వాళ్ళను మేము ఒక శత్రు దేశంలా చూస్తున్నాము, పూర్తిగా నెగటివ్ ఫీలింగ్స్. ఎందుకు? మీకు ఫ్రంట్ డోర్లో నిలబడి వ్యాపారము అంటారు, బ్యాక్ డోర్కి వచ్చి మాతో శత్రుత్వము అంటారు. ఇలాంటి ఒక దేశాన్ని నమ్మకండి. మీకు వాళ్ళు అప్పులు ఇస్తున్నారు అంటే మిమ్మల్ని అప్పుల ఊబిలో పడేస్తారు, జాగ్రత్త. చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు చైనా ఈజ్ అవర్ నంబర్ 1 ఎనిమీ అని చెప్పి ఒక భారీ క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఎస్ జైశంకర్. ఇంతకు ముందు అలా జరగలేదు. 2004 నుంచి 2013 వరకు కూడా మీకు ఎక్కడ చైనా అన్నప్పుడు ఇష్టానుసారం మీరు ప్రభుత్వము అంటారు, మేము మీకు లంచాలు ఇస్తాము, లంచాలు తీసుకుంటారు, లైసెన్సులు ఇస్తారు, అంతే. భారత్ అంటే అంతే. అంతకమించి మీరు ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్గా మేము సెల్ఫ్ రిలయంట్గా ఉంటాము, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మాట్లాడతాము, ఇదంతా బాలేదు. ఇప్పుడు మా ఇష్టానుసారం మేము సరిహద్దుల్లోకి వచ్చేవాళ్ళమండి, ఎవరు ఆపారు? జైశంకర్ ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపేమో మాతో యుద్ధము అంటారు,
ఇంకొక వైపేమో మాతో వ్యాపారము అంటారు. అంటే సరిహద్దులు వ్యాపారము రెండు సమానమేనా, ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. మరి ఆ రోజుల్లో మేము చేసి చూపించాం కదా. యూపీఏ గవర్నమెంట్లో పూర్తిగా మేము ఇలాగే కదా ఉన్నాము. మేము మీ సరిహద్దుల్లోకి వచ్చేవాళ్ళము, మేము అక్కడ తిరిగేవాళ్ళము, తిరిగి వెళ్ళేవాళ్ళము, అవసరమైతే టెంట్లు వేసుకునేవాళ్ళము. అరుణాచల్ ప్రదేశ్లో తావాంగ్లో చైనా హెలికాప్టర్లు ఎన్నిసార్లు తిరిగాయో ఒక్కసారి మీరు మన్మోహన్ సింగ్ గారిని అడగండి. అవును తిరిగే, ఇప్పుడు ఏమిటి, ఏం ఒరిగింది, పర్వాలేదులే అని చెప్పి ఆయన చెప్పేవారు. మీరేం చేస్తున్నారు, టన్నల్స్ నిర్మాణం అంటున్నారు, ఎల్ఏసి అంతా కూడా రోడ్లు వేస్తున్నారు. ఇదంతా మాకు మంచిది కాదు కదా, మాతో ఇలాంటి శత్రుత్వము మీకు ఎందుకు, మేము రావచ్చు ఇండియాలోకి కానీ మీరు రాకూడదు కదా, ఇది తప్పు కదా. చైనా అంటే ఒక సుపీరియర్ కంట్రీ కదా, వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వాలి కదా. మేము యుద్ధము అంటాము, వ్యాపారము అంటాము, రెండిటిని మీరు ఒప్పుకోవాలి. దానికి మీరు ఇలాగ ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తాము, చైనా ఒక శత్రు దేశము, ఇదంతా మాట్లాడకూడదు, తప్పు కదా. మేము పాజిటివ్గా ఉన్నాం, మీతో వ్యాపారము చేయడానికి చైనా చాలా చాలా పాజిటివ్గా ఉంది. మా ప్రీమియర్ అందుకే బీజేపీ ప్రభుత్వానికి, మోదీ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాము. పాజిటివ్గా మనం ఇక అప్రోచ్ అవుదాము, మన మధ్య బైలాటరల్ డీలింగ్స్ అనేవి బాగుండాలి, శత్రుత్వము కాదు, మనము స్నేహితుల్లా ఉండాలి, ఇన్ని మాట్లాడుతున్నాం కదా. ఇండియా వైపు అలాంటి రెస్పాన్సే లేదే అంటే జీ జిన్పింగ్ గారు మోదీ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారా? చెప్పలేదు కదా. షాబాజ్ షరీఫ్ ఒకే ఒక లైన్ కంగ్రాచ్యులేషన్స్ ఇండియా అని చెప్పి పెట్టాడే. మరి మీ ఆలోచన విధానాలు ఏమిటి? ఇది జయశంకర్ గారు అడుగుతారు. జయశంకర్ గారు అడగడము వీళ్ళకి ఇష్టము లేదు. వాళ్ళ ఇష్టానుసారము ఇండియాలోకి రావచ్చు, వ్యాపారం అనొచ్చు, నచ్చకపోతే వాళ్ళ సైన్యాన్ని పంపించవచ్చు. మనము అడగకూడదు. ఎందుకు? మనము ఒక ఇన్ఫీరియర్ కంట్రీ కదా. ఇవాళ మీరు ఒక గ్లోబల్ పవర్ అని, చైనాను ఎదిరిస్తామని, చైనాకు పోటీగా నిలబడతాము అంటే ఎలా కుదురుతుంది? అంటే చైనా వాడి వైఖరి చూడండి. వాడికి ఇష్టము ఉంటే యుద్ధము అంటాడు, అలాగే వాడు ఇష్టపడితే వ్యాపారం అంటాడు. మీరు మమ్మల్ని అడగకూడదు అంటాడు. జీ జిన్పింగ్ మీకు కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చైనా మీ మిత్రుడు, మీతో మంచి సంబంధాలు, ఫ్రెండ్షిప్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు, ఒప్పుకోండి. అన్నీ వాడి వైపు నుంచే, మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు. ఇలాంటి ఒక దరిద్రము చైనా అనబడే దేశము అన్నప్పుడు వాళ్లతో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాళ్ళని డీల్ చేయాలో జయశంకర్ లాంటి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆయన మళ్ళీ మనము ఫారిన్ మినిస్టర్గా ఎంచుకున్నాం. మీకు లీ క్వింగ్ అనబడే వాళ్ళ ప్రీమియర్ కంగ్రాచ్యులేషన్స్, వీ నీడ్ ఇండియాస్ ఫ్రెండ్షిప్ అని అడిగినప్పుడు సేమ్ డే జయశంకర్ గారి వైపు నుంచి ఒక ప్రకటన, ఒక స్టేట్మెంట్. ఏం మాట్లాడుతున్నారు? చైనాతో మాకు ఎటువంటి నార్మల్ రిలేషన్షిప్స్ లేవు. వాళ్ళు ఎల్ఏసి వద్ద, అలాగే ఇక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టడంలో కూడా నిపుణుల్లా ఉన్నారు. సో వాళ్ళని ఆపడం కోసము మేము ఎన్నో కౌంటర్ మెజర్స్ ఇవాళ తీసుకున్నాం. సో వాళ్ళ పేరు చెప్తేనే మేము నెగటివ్గా ఆలోచిస్తున్నాం. ఎటువంటి పాజిటివిటీ కూడా చైనా వైపు నుంచి ఉండదు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. చైనా గురించి, చైనా ఆలోచన విధానము, వాళ్ళ ఫారిన్ పాలసీ, వీటిని మీరు గమనించారు అనుకోండి, వాళ్ళు ఇంకా కూడా మన స్ట్రెంగ్త్ని, మన సత్తాని, భారత్ మాటకు ప్రపంచములో ఎలాంటి విలువ ఉంటుంది అనేది గుర్తించనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. జీ జిన్పింగ్ ఏదో ఒక సుప్రీం లీడర్ లాగా వాళ్ళు భావిస్తున్నారు. అలాంటిది ఏదీ లేదురా, మీరు చాలా చాలా మామూలు వాళ్ళు, మీరు మమ్మల్ని బెదిరించడం కాదు, మేము ఏం చెయ్యాలో నీ విషయంలో చేసి చూపిస్తామని చెప్పి జయశంకర్ గారు సేమ్ డే అలాంటి ఒక స్టేట్మెంట్ చైనాను ఉద్దేశించి ఇచ్చారు. కాబట్టి మీరు చెప్పండి, చైనా వాడి ఏడుపు ఇలా గోల పెడుతున్నాడు, ఇండియా మా మాట వినడం లేదు అంటున్నాడు. మరి అలాంటి చైనాను మనము ఎలా ఎదుర్కోవాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.